ఇంజంక్షన్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇద్దరు వాళ్ళిద్దరికీ వాళ్ళ మదర్ నుంచి లేదా ఫాదర్ నుంచి, బెటర్ టేక్ ది ఫాదర్, ఇన్హెరిటెంట్ ప్రాపర్టీ అంటే ఆస్తి, మన తాత ముత్తాతల వంశపారపర్యమైనటువంటి ఆస్తి ఫ్లో అవుతుంది. ఆ ఆస్తిని ఇద్దరిలో ఒకళ్ళు అమ్మేటటువంటి ప్రయత్నం చేసినా లేదా అమ్ముతానని మొదటి వ్యక్తికి బెదిరించిన ఈ మ్యాటర్ పెండింగ్గా ఉన్నప్పుడు అటువంటి చర్యని అంటే అన్లాఫుల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఆర్బిట్రరీ యాక్ట్స్ కానీ జరగకుండా ఆ వ్యక్తిని ఆపండి. రెస్ట్రెయిన్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్ట్, ఎనీ అన్లాఫుల్ యాక్ట్. చట్టానికి విరుద్ధమైనటువంటి పనిని చేస్తున్నప్పుడు ఆపండి అని చెప్పేది ఇంజంక్షన్. సో దట్ ఈస్ స్టే అండ్ దిస్ ఈజ్ ఇంజంక్షన్. మనకి యూజువల్గా అందరికి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఇంజంక్షన్ అంటే ఇచ్చేసేయండి అని తెలుస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా తెలిసేటటువంటి విషయం ఏంటంటే, ఏ చట్ట విరుద్ధమైనటువంటి పనికైనా మనం ఇంజంక్షన్ అన్నది తీసుకోవచ్చు.